కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి యుద్ధం వద్దు ఏం వద్దు అని రాయబారానికి వెళ్తాడు. పాండవులకు కేవలం 5 ఊర్లు ఇస్తే సరిపోతుందంట, మిగతాదంతా నీకే. లక్షల మంది ప్రాణాలను తీసేందుకు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేసేందుకు యుద్ధాన్ని విరమించుకొని కృష్ణుడు దుర్యోధనుడికి చెప్తాడు. అయినా దుర్యోధనుడు ఒప్పుకోడు. 5 ఊర్లు కూడా ఇయ్య అంటాడు. దానికి కృష్ణుడు రాజ్యంలో సగభాగం కూడా వాళ్ళు అడగట్లేదు, కేవలం 5 ఊర్లు అడుగుతున్నారు. అంతటితో ఆక కృష్ణుడు తన అభిప్రాయాన్ని కూడా చెప్తాడు. పాండవులే కానీ తలుచుకుంటే సగభాగం ఏంటి, నీ రాజ్యాన్ని మొత్తం గెలుచుకోగలరు. ధర్మరాజు ఎప్పుడు ధర్మం అనుకుంటూనే ఉంటాడు. తనకు ఎప్పుడు కోపం రాదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ధర్మరాజుకే కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? కోపం ముందు తట్టుకునే నిలబడే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు. అందుకే యుద్ధం వద్దని చెప్తున్నా. తర్వాత భీముని గురించి చెప్తూ, భీముని గురించి నీకు తెలియంది లేదు. భీముడు ఒక్కడే 1000 ఏనుగులతో సమానమని నీకు తెలుసు. ఆ ఒక్కడు చాలు నీ అన్నదమ్ముల్ని పిడిగుద్దులతో చంపడానికి. ఆ తర్వాత అర్జునుడి గురించి మాట్లాడుతూ, నువ్వు జీవితకాలం అంతా అసూయపడుతూ వానంతటి యోధుడు అవలేకపోయానని కుమిలిపోతూ వస్తున్నావు. అర్జునుడు యుద్ధ రంగంలో కాలు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఊహించుకో దుర్యోధన, నీ సైన్యం అంతా ఒకవైపు, పాండవుల సైన్యం అంతా ఒక